దాదాపు మంటం జరగలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు తీసుకొచ్చిన సమస్యలన్నీ కూడా చదివినిపిస్తారు. దానికి సంబంధించిన వివరణ పూర్తిగా 1,22,34,182 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా సామాగ్రికి గాను 10,167 రూపాయలు, మొత్తం వచ్చేసి 1,32,34,349 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి 2,965 రూపాయలు మెటీరియల్కి గాను చాలా బాగా నెక్స్ట్ 11వ విషయం సార్, 6 వర్గేడీలకు సంబంధించి 15 మంది హక్కుదారులు 82 రోజులు పనిచేసినట్టు మసర్లో ఆర్డర్ జరిగింది సార్. దానికి సంబంధించిన పాయింట్ అనేది డిడక్షన్ చేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు పేమెంట్ అనేది చేయలేదు. అటు వర్గేడీ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 12వ అంశం సార్, కొండ పరమేశ జాబ్ కార్డ్ నెంబర్ 40345. ఈ కూలి 50 రోజులు పనిచేసినట్టు కార్యదర్శులు అందరూ గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి కార్డు నాడు రోజ్గార్ దివస్ అనేది పెట్టుకోవాలి. దీనికి సంబంధించి మధ్యన గ్రూప్లో కూడా 4 రోజులు పనిచేసినట్టు మస్టర్లో సంతకాలు ఉన్నాయి, కానీ హాజరు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్, 300 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 25 మొక్కలు అనేది పని ప్రవేశంలో ఉన్నాయి సార్. మిగిలిన 275 మొక్కలు అనేది ఇచ్చుకోవడం జరిగింది సార్. ఇటు వర్గేడీకి సంబంధించి లాస్ట్ వాచర్ వాటి వచ్చేసి మార్చి 2021లో మాత్రమే పేమెంట్ చేయడం జరిగింది సార్. దాని తర్వాత అప్పటి నుండి కూడా చేస్తున్న వాటర్ ఫస్ట్ ఇయర్లో 40,000 టార్గెట్ ఉన్నప్పుడు అక్కడ నెక్స్ట్ రెవెన్యూ ప్లాంటేషన్ సార్, 306 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 256 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 50 మొక్కలన్నీ చనిపోవడం జరిగింది సార్. ఈ 2022 మార్చి వరకు వాచ్ ఆన్ వార్డు పేమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 34వ విషయం సార్, కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 300 మొక్కలు పిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 42 మొక్కలు పరిమేషంలో ఉన్నాయి సార్. మిగిలిన మొక్కలు చనిపోవడం జరిగింది. 250 మరి కూడా 11th రౌండ్ ఓపెన్ మండల్ నుంచి మొత్తం కూడా సంబంధించి ఎలక్షన్ కూడా ఉండడం వల్ల ఈ హౌస్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ లేబర్ బడ్జెట్కి సంబంధించి 33,68,787 రూపాయలు అనేది మిగులు బడ్జెట్ రూపంలో మిగిలిపోవడం జరిగింది సార్. నెక్స్ట్ 10వ అంశము,
7 వర్క్ ఐడీలకు సంబంధించి 14 మంది హక్కుదారులు 84 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు ఆధార్ సంతకాలు ఉన్నాయి. కానీ సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 100 days కంప్లీటెడ్ అని రాయడం వలన 13,127 రూపాయలు అనేది పని చేసి నష్టపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన పార్టీ డిడక్షన్ చేసిరు కానీ మనకు ఆధారం ఉండాలంటే బేసిక్ వాళ్ళ అకౌంట్లో వస్తున్నట్టు బేసిక్ ఫ్లాట్ మీరు కడతారా? ఆయన దగ్గర కట్టిస్తారా? కార్యదర్శి గారు కట్టండి. చెప్పాలి మరి చెప్పే గారు ఏం చేస్తారు? రికవరీ చేయించండి, ఖచ్చితంగా చేయించండి. లేదంటే అకౌంట్ రిటర్న్ కట్టి ఓకేనమ్మా. మీరు వదిలిపెట్టద్దు. ఆయనకున్న ప్రొవిజన్స్ అన్ని కట్ చేసి పడేస్తాయి. ఎందుకంటే ఇంకోసారి ఫ్యూచర్లో కూడా ఆయనకి ఎట్లాంటి మనకి లబ్ధి చేయకుండా మీరు గుర్తుపెట్టుకోండి. బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. 3 నెలలు వాచర్ వాట్ పేమెంట్ చేసి సార్, అది మన ఆడిట్కి వచ్చింది. ప్రజెంట్ మొక్కలు వచ్చేసి 400 మొక్కలు రికార్డ్స్ ఇవ్వలేదు సార్. నెక్స్ట్ క్యాటిల్ షెడ్కు సంబంధించి ఆర్ఆర్లో తేడా రావడం జరిగింది సార్. 1,044 రూపాయలు అదనంగా రికార్డ్ డిస్ప్లే పదకొండవ అంశం సార్. నెక్స్ట్ 13వ ఇష్యూకి సంబంధించి సేమ్ 100 days ఇష్యూ. సార్ నో డిమాండ్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. వేతన రసీదులు ఇవ్వడం లేదు. పూర్తి స్థాయిలో చేయలేదు. సార్ నెక్స్ట్ 7th రిజిస్టర్లో సుస్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్ అనేది పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలి సార్. నెక్స్ట్ పనులు జరుగుతున్నప్పటి ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. 5 రూపాయలు మిగులు బడ్జెట్ రూపంలో లేబర్ బడ్జెట్ మిగిలడం జరిగింది. నెక్స్ట్ సర్వజన్ పనిచేసినట్టు 7 రోజులు పనిచేసినట్టు మస్టర్లో ఆధార్లు సంతకాలు ఉన్నాయి. కానీ సిఓ గారు ఓవర్లాపింగ్ అని రాయడం వలన వారు పనిచేసి నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ 100 days కంప్లీటెడ్ సార్. 100 రోజులు పూర్తయిన తర్వాత 17 మంది హక్కుదారులు పనిచేసి 5,094 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో లేవు సార్. ఎమ్మెల్యే పనికి సంబంధించి మెజర్మెంట్లు తేడా రావాలి. చెప్పాయి అదే రాస్తా. నాకేం తమాషా కాదు, ఇష్టం కాదు. నీకు రికవరీ రాస్తానని వస్తుంది. ఇక్కడ తిట్టు తప్ప ఏం రాదు. ఇప్పుడు వేస్తాను అప్పుడు ఇప్పుడు వేసేది కాదు కదా. నీకేం కాదా, పని ఎవరు చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయి.
నిర్వహించడం జరిగిందని అంశం రాయడం జరిగింది. 9వ అంశము నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు, అదేవిధంగా రసీద్ బుక్కులు కూడా మెయింటైన్ చేయడం లేదు సార్. 10వ అంశము జాబ్ కార్డ్ అప్డేషన్లో అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకు లేవు? ఎప్పుడు చేస్తారు? వర్క్ ఫైల్స్ ఈసీ ఏం చేస్తున్నాడు? వర్క్ ఫైల్స్ మానిటర్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మరి ఎందుకు ఇద్దరు పడతారు? ఇద్దరు చదవక ఎప్పుడు చేస్తారు? అయిపోయిన దానికి మళ్ళీ చేస్తారా? రీసెంట్ వర్క్ కాదు కదా, అయిపోయిన దానికి ఎన్నిసార్లు చెప్పాలి? వర్క్ ఫైల్స్ ఉండాలి అని చెప్పి ఎంపీడీ వాళ్ళు సర్టిఫై చేసే బాధ్యత ఒక 15 డేస్లో కంప్లీట్ చేసి ఏపీఓ మానిటర్ చేయాలి, ఎంపీడీఓ సర్టిఫై చేయాలి. మీకు వర్క్ ఫైల్స్ ఇంకా ఏముంటావు సడన్గా ఎంఆర్ఓ వస్తుందంటే అప్పుడు కూర్చొని చేస్తారు. నెక్స్ట్ అంశం సార్ 16వ అంశము ఈ రోల్ కాల్ అనేది చేయడం లేదు. నెక్స్ట్ 17వ అంశము వేజ్ వర్క్లకు సంబంధించి ఈసీ గారు 25% చెక్ మేయర్ చేయాల్సి ఉండగా చెక్ మేయర్ అనేది చేయడం లేదు. నెక్స్ట్ 18వ అంశం ఎంబుక్లలో 12, 13 కాలాలు కూడా రాయడం లేదు. నెక్స్ట్ 19వ అంశం సర్వే రిజిస్టర్ అప్డేట్లో ఉంది సార్. ఉంది సార్. ఏంటి రిజిస్టర్? దాంట్లో ఫ్రాడ్ ఉంటే చెప్పండి, దుర్వినియోగం అయితే చెప్పండి. నెక్స్ట్ ఇష్యూ మేడం హార్టికల్చర్ పనికి సంబంధించి 105 మొక్కలు ఫిట్టింగ్ చేసినట్లు అని చెప్పేసి 2021వ సంవత్సరంలో పేమెంట్ చేయడం జరిగింది మేడం. అప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు కూడా దాంట్లో ప్లాంటింగ్ అనేది చేయలేదు, పిట్స్ కూడా కూడిపోవడం జరిగింది మేడం. దానికి గాను మరి ఎందుకు వెళ్ళాలి? ఫీల్డ్కి ఎందుకు వెళ్ళాలి? నేను వెనక నుంచి ప్రాఫిట్ ఇస్తున్నావు ఎందుకు? రీసెంట్గా అంటే ఎప్పుడైనా నీ దగ్గర గ్రామ సభ ఎప్పుడైనా చచ్చిపోయాయని చెప్పి చూసా, కానీ ఇప్పటికైనా పెట్టి వచ్చు కదా. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదా? ఇక్కడ పెట్టి 2 years మీకు వాటరింగ్ ఫెర్టిలైజర్స్ అన్నీ ఇచ్చాక అవి బతకాలి, ఖచ్చితంగా బతుకుతాయి. ఒకవేళ చనిపోతే క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ మీరు గ్రామ పంచాయతీ ఫండ్ చేయించుకోవాలి. మీకు అది తెలియలేదా చెప్పడానికి? 2 years అయిపోయింది దాన్ని, టీఏ 10లో లేదు అనే విషయం ఎందుకు చెప్పట్లేదు మీరు? మీరు కూడా రాసేటప్పుడు ఆలోచించారు కదా. ఏమన్నా సార్ లాస్ట్ వాచ్ వాడు ఎప్పుడు మరి ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు రాసావు బాగానే చచ్చిపోయాయని, ఇప్పుడు మొక్కలు రిజిస్టర్ చేయాలంటే ఎవరు బాధ్యులు? పంచాయతీ సెక్రటరీ అందుకోసమే క్యాజువాలిటీ పెట్టమని, చచ్చిపోతాయి అందుకోసమనే క్యాజువాలిటీ పెట్టమంటున్నాను. మీకు తెలుసా లేదా? ఏజ్ ఆడిట్ వాళ్ళు ఆ మొక్కలు చనిపోతే దానికి క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ అదే ఇయర్ ప్లాన్ పెట్టాలి మళ్ళీ. మీకు అట్లా ఎందుకు చేస్తారు? మైక్ ఇచ్చాను కదా మీకు. ఎందుకు పోయింది స్టోన్? ఎవరు ఎత్తిపోయారు? పెట్టిన ఫోటో ఉందా? స్టోన్ పెట్టిన ఫోటో ఉందా? ఒకరు దరఖాస్తు చేసుకోవాలి. డోర్ టు డోర్ చేసే క్రమంలో మార్కెట్ చేశారు. నెక్స్ట్ 10వ అంశం సార్, నో డిమాండ్ అనేది తీసుకోవడం లేదు.
ఈ జాబ్ కార్డ్ అప్లికేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. రసీదులు పంపిణీ చేయడం లేదు. నెక్స్ట్ 7 టైప్ రిజిస్టర్లో ఒక 3 రిజిస్టర్లు పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు సార్. నెక్స్ట్ 14 ఎందుకు మనం మీ వద్దనే ఇంకా వైట్ లైన్ రాసిస్తున్నందుకు అది కూడా దాని మూలనే మన ఫైనాన్షియల్ లాస్ ఉందా? వైట్ లైన్ వాడాలంట, నెంబరింగ్ ఇచ్చారంట. నెక్స్ట్ ఫోటోస్ తీసి జాబ్ కార్డ్ అప్లికేషన్ అనే 2022 అనేది సెకండ్ స్టాండర్డ్ 2022 నుండి 23 అనేది చేయడం జరిగింది. ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చదువుకొని రాసి వస్తారు. ఇష్యూస్ చెప్పండి, ఇష్యూస్ చెప్పండి. ఇంకా స్పష్టంగా రిమార్క్స్ కొంచెం స్పష్టంగా సార్ ఇక్కడ ఫోటోలు గాని మెన్షన్ చేస్తారు. నాకు ఫోటోస్ ఎక్కడ నాకు డిఆర్పి అన్నీ లేరు, నువ్వు తీసుకొస్తావు ఫోటో నాకు అదే రోజు జరిగింది అనేది ఎట్లా తెలియాలి? డేటు లొకేషన్ అన్నీ వస్తాయి కదా, అప్పుడు నాకు ట్యాలీ అవుతుంది. రొటీన్ ఫోటోస్ తీసుకుని వస్తే ఎట్లా వస్తుంది? ప్లేస్ ఆ లొకేషన్ మళ్ళీ ఐడెంటిఫై చేసి ఓకే అంటే లొకేషన్ ఐడెంటిఫై చేయండి. అదే లొకేషన్ నెక్స్ట్ ఇవాళ అన్నీ పెట్టారా? ఒకటి ఏనమ్మా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూర్చొని మాట్లాడు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. స్మాల్ సబ్మిషన్ యాక్చువల్గా అది ఇంతవరకు పీసీసీ కాదు సార్, ఉన్న మెజర్మెంట్లో వేరియేషన్ అంటే కొలతల్లో తేడా ఫోటో సేమ్ రికార్డింగ్ మిస్టేక్, దానివల్ల ఎక్సెస్ పోవడం లేదు ఎక్సెస్ ఈ స్విచ్ చేయండి అని చెప్పాను. మరి ఎందుకు ఎక్కువ చేయాలి? ప్రీవియస్ లేదు ఈవియస్ లేదు, ఎప్పుడైనా మేము చెప్పాల్సిన అవసరమే లేదు, మీకే ఉండాలి అది నాలెడ్జ్. నెక్స్ట్ పేమెంట్ లేదు ఇప్పుడు ఎవరు మీకు కూడా అంత కరెక్ట్గా చేసి ఎట్లా తెలుస్తుంది? ఏదైనా కానీ ఏదైనా నెక్స్ట్ 38వ అంశం సార్, ఈ డ్రైవింగ్ పర్పస్కి సంబంధించి నేమ్ బోర్డు పెట్టినట్టు పేమెంట్ చేసేది కానీ ఫీల్డ్లో నేమ్ బోర్డు ఏదైనా లేదు. ఈ పిహెచ్లో ఫోటోస్ చూపిస్తామని తెలిపారు కానీ ఇది ఇంకొక డ్రైవింగ్ పర్పస్.
తీసుకొని సర్వే చేస్తారా? ఇస్తేనా నెక్స్ట్ 23వ అంశం సార్, ఈ రోజ్గార్ దివస్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం. సార్ కోఆర్డినేషన్ మీటింగ్ చెప్పినాక మండల రిజిస్టర్ తీయాలని. నెక్స్ట్ 24వ అంశం సార్, ఈ రైతు అంగీకార పత్రాలు. అడగకపోతే ఇక్కడికి ఎందుకు తెచ్చాల్సింది? తేడా ఉంది కదా, విషయం నీకు తెలియదు. రైతు అంగీకార పత్రాలు లేదు సార్. 25వ అంశము మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్స్ ఇవ్వలేదు. సార్ నెక్స్ట్ 26వ అంశము రెవెన్యూ ప్లాంటేషన్ 3 వర్కేడీలకు సంబంధించి 253 మొక్కలు చనిపోవడం. ముప్పై 27వ అంశం సార్, ఈ టీబీకి సంబంధించి 4000 మొక్కలు పెట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 350 మొక్కలు మాత్రమే బతుకున్నాయి. మిగిలిన 3650 మొక్కలు అనేది చనిపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి ఆగస్టు 2022 వరకు వాచం అడిగారు. చెప్పేదానికన్నా అర్థం ఉండాలి కదా బాబు. ఏంటిది ఎంపీగా అవి వస్తే ఇంకా చిత్రాలు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు ఎస్టిమేషన్, భయం భక్తి లేకుండా. మనకి సంబంధం లేని టాస్క్ ఎస్టిమేషన్ పెట్టుకుంటాం. నెక్స్ట్ కూడా సేమ్ సార్, 31వ అంశం సార్, ఎందుకు చేయాలి? అది కూడా తప్పే కదా. అంటే సార్ ఒక ఫోటో ఒక గుంట చూసి వర్క్ మొత్తం నెసెస్ చేయమంటే ఎట్లా
ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఏం లేదు అక్కడ ఉన్న వాళ్ళ ఎవిడెన్సెస్ స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగారా మరి మీరు బాబు స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగారా స్కూల్ హెడ్ మాస్టర్ని అడిగారా ₹36 సార్. ఈ మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత హాజరు సమితి లిస్ట్ పేమెంట్ తీసుకోండి. మాస్టర్ క్లోజ్ వేరే స్టోన్ వాడారు సార్. ఓన్లీ అలాంటి వేరే స్టోన్ సార్ వేరే ఆర్ఆర్ వేరే సార్ వేరే స్టోన్ ఆర్ఆర్ కింద పీసీసీ లేదు సార్, పెట్టలేదు. వేరే పునాది ఓన్లీ ఆర్ఆర్ మాత్రమే. ఇలా ఉన్నాయి ఫోన్ చేయండి వెళ్ళిపోయాడు పదకొండవ ఇష్యూ, ఈ ముగ్గురు అప్పుదారులు రైట్ పట్టణంకి సంబంధించి మాకు పూర్తి స్థాయిలో పేమెంట్ చేయలేదు, మాకు పూర్తి స్థాయిలో పేమెంట్ అయ్యేటట్టు చేయండి అని చెప్పేసి సామాజిక తనిఖీ బృందం వచ్చి రాతపూర్వక రాసి చేసింది సార్. పేమెంట్ చేయాలి. అసలు ఏ పేమెంట్ వెళ్ళాలి వాళ్ళకి పెట్రోల్ పేమెంట్ మాస్టర్ పేమెంట్ మార్కెట్ ఎన్ఎస్ఏ పేమెంట్ మాస్టర్ పేమెంట్ ముందు మాస్టర్ చేస్తేనే మెటీరియల్ వెళ్తుంది కదా ఫస్ట్ 1 వీక్లో కంప్లీట్ చేయాలి చేస్తాను మళ్ళీ అవుతుందా కాదా అయితే 2 రోజుల్లో చేస్తారు 2 వీక్స్ మేడం 2 అంటే వీక్స్ 2 to 1 week 2 మాస్టర్స్ ఇవ్వాలి 2 మాస్టర్స్ ఇస్తే పేమెంట్ అయింది. పన్నెండు అయింది సార్. 43 మంది అప్పుదారులు 256 రోజులు పనిచేసినట్టు మాస్టర్ నందు ఆధార్ సంఖ్యలు ఉన్నాయి కానీ సిఓగా పేమెంట్ చేయడం క్రమంలో 100 days కంప్లీటెడ్ అన్నారు వల్ల వీళ్ళు పనిచేసి ₹46,655 అనేది నష్టపోవడం జరిగింది సార్. దీనికి సంబంధించి క్వాంటిటీ రిడక్షన్ చేయడం జరిగింది కానీ అట్టి వర్క్ ఐడి క్లోజ్ కావాలని చెప్పి సార్. చేయాలన్నప్పుడు వర్క్ ఐడి క్లోజ్ చేసుకుని కూర్చున్నారు కదా మీరు ప్రోగ్రెస్లో ఉంచకుండా అందరి దగ్గర నుంచి రికవరీ చేసి ఆ ఫార్మ్ వాళ్ళకి అని ఎవరికి ఇచ్చారు గ్రామ పంచాయతీకి ఇస్తే గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది వాళ్ళు వద్దన్న వచ్చారన్నా చెప్పాలి మీరు ఏది చెప్పాలి క్వాంటిటీ డిడక్ట్ చేస్తారు ఏం రాయాలి గంగరాజు చెప్పు దీని సొల్యూషన్ లేదు వర్క్ ఐడి క్లోజ్ అయిందని చెప్తున్నారు కదా ఇప్పుడైతే పేమెంట్ కాదు నెక్స్ట్ ఎన్మర్లేని రైట్ పట్ల చూపించడం జరిగింది. నెక్స్ట్ 26 రోజులు సార్. ఈ మ్యాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ రెవెన్యూ ప్లాంటేషన్ 3 వర్క్ ఐడీలలో 1600 మొక్కలు ఫిట్టింగ్ ప్లాంటింగ్ చేస్తే 1140 మొక్కలు పెడుతున్నాయి సార్. మిగిలిన 250 మొక్కలని చనిపోవడం జరిగింది. రిప్లై చేసి మొబైల్ ఫోన్ ఫోటో తీసుకొని రాస్తాను ఫోటో తెచ్చి రిప్లై చేసి
నెక్స్ట్ ఇమేజ్ ఇష్యూ సార్. గాడి షెడ్ ఇంటి దగ్గర సార్ కాంపౌండ్ ట్యాంక్ ఉంది. రికార్డ్ కట్టి సార్.